ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు 300 కోట్లను రాబట్టిందని సమాచారం. ఇంతటి బ్లాక్ బాస్టర్ అవుతుందని బహుశా నిర్మాతలు కూడా ఊహించలేరు. దీంతో ప్రశాంత్ వర్మ టాప్ దర్శకుల లిస్టులో చేరినాడని చెప్పుకోవచ్చును. ప్రశాంత్ వర్మకి బాలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో హనుమాన్ పాత్ర అలాగే రాముని పాత్ర ఉండబోతుందని తెలిసింది. ఈ 2 పాత్రల కోసం తెలుగు హీరోలతో చేయించాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ పాత్రలో ఎవరు చేస్తున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని, అలాగే శ్రీ ఆంజనేయస్వామి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారితో చేయించాలని ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి గారు ఇప్పుడు పద్మ విభూషణ్ రావడంతో ఫుల్ జోష్లో ఉన్నాడని చెప్పుకోవచ్చును. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తొందరలోనే ప్రశాంత్ వర్మ చిరంజీవి గారిని కలిసి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని జై హనుమాన్ చిత్రం గురించి వివరించడం జరుగుతుందని తెలిసింది. ఈ మూవీ ప్రచారంలో ఉన్నది నిజమైతే ఈ సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై హనుమాన్.